ప్రియా భవానీ శంకర్, సత్యరాజ్, జెన్నిఫర్ తదితరులు పాత్రలు పరిధి మేరకు ఉంటాయి. దర్శకుడు ఈశ్వర్ కార్తిక్ చూపించాలనుకుంటున్న జానర్లో కొత్తదనం ఉన్న ఆ కథను ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఆసక్తికరంగా తీర్చిదిద్దుకోవడంలో తడబడ్డాడు. హీరో పాత్రను మినహా మరే పాత్రను చక్కగా డిజైన్ చేసుకోలేకపోయారు. సత్యదేవ్, సునీల్, సత్యరాజ్, ధనుంజయ పాత్రను అశ్విని మల్పూరి చేసిన కాస్ట్యూమ్ డిజైనింగ్ బాగుంది. రవి బస్రూల్ సంగీతంలో పెద్దగా మెరుపులు కనిపించలేదు. పాటలు ఒక్కటి గుర్తుంచుకునే లేవు. సత్య పొన్నార్ ఛాయాగ్రహణం బాగుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. మూవీకి వచ్చి ప్లస్ పాయింట్స్ వచ్చేసరికి సత్యదేవ్, ధనుంజయ నటన, ఫస్ట్ హాఫ్లో కొన్ని ట్విస్టులు. మైనస్ పాయింట్స్ వచ్చేసరికి స్టోరీ లైన్, సెకండ్ హాఫ్. ఫైనల్గా జేబ్రా ప్రేక్షకుల బుర్రని హీటెక్కించే ఆల్జీబ్రా. ఓకే, దిస్ ఇస్ ద రివ్యూ ఆఫ్ జేబ్రా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇటువంటి మోర్ అప్డేట్స్ వీడియోస్ కోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.